నమస్తే అండి. ఈరోజు క్యారెట్ సూప్ చేస్తున్నాను. దానికోసం 2 మీడియం సైజ్ క్యారెట్లు తీసుకొని బాయిల్ చేసుకున్నాను. ఒక స్పూన్ కొంచెం 2-3 పించులు పెప్పర్ పౌడర్ అండి, కొత్తిమీర కొంచెం బటర్, తర్వాత కొంచెం గార్లిక్ కొంచెం 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఇది వాటర్లో డైల్యూట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసి డైల్యూట్ చేసి పెట్టుకోవాలి. వాటర్లో డైల్యూట్ చేసుకున్నానండి. తర్వాత ఈ మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో ఇది బాయిల్ చేసుకున్న క్యారెట్ వేస్తున్నానండి. స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకుంటాను. వాటర్ వేస్తున్నానండి. దీంట్లో కొంచెం ఒక పెద్ద గ్లాసే వేసుకోవచ్చు. ఇప్పుడు పేస్ట్ చేసి చూపిస్తాను. ఇది ఫైన్ పేస్ట్ చేసుకుని వాటర్ ఎక్కువ వేసే చేసుకున్నానండి, ఎందుకంటే సూప్ కంటే వాటర్ ఎక్కువ కావాలి కదా, అందుకని. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. ప్యాన్ పెట్టినాక కొంచెం బటర్ వేస్తానండి. కొంచెం చాలు బటరు. ఈ బటర్ కరిగినాక కొంచెం గార్లిక్ పీసెస్ వేయాలండి. కొంచెం లైట్గా ఫ్రై చేస్తే చాలు సూప్ కోసం అని. తర్వాత గ్రైండ్ చేసిన క్యారెట్ పల్ప్ వేస్తున్నాండి. పేస్ట్ లాగా తయారైంది కదా. దాంట్లోనే వాటర్ వేసి కడిగి వేస్తున్నానండి ఈ జార్లో. ఇది కూడా బాగా స్ట్రెయిన్ చేసి వడగట్టేయాలి. ఇట్లా తిప్పుతూ ఉంటే కొంచెం ఉడకాలండి, తిప్పుతూ ఉండాలి. కాకపోతే కింద మాడిపోయిద్ది. ఒక 2-3 మినిట్స్ ఇట్లా బాగా కుక్ అవ్వాలండి, ఎందుకంటే దాంట్లో పచ్చిదనం అది ఉంటే పోవాలి క్యారెట్ది. ఇట్లా కుక్ అయిందండి క్యారెట్ జ్యూసు. వాటర్ వేసి తర్వాత ఒక కార్న్ఫ్లోర్ వేస్తున్నాను, డైల్యూట్ చేసింది. కార్న్ఫ్లోర్ వేసినాక కలుపుతూ ఉండాలండి, థిక్ అయిపోతుంది కదా, అందుకని కలుపుతూ ఉండాలి. ఎక్కువగా థిక్ అయిపోతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ అండి, ఒక 2-3 పించ్. మనకు కొంచెం ఘాటుగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా కొంచెం వేసుకుంటే సరిపోయేది. పిల్లలకి ఇస్తే చాలా మంచిదండి ఇది. పిల్లలు చదువుకునే పిల్లలకి చాలా మంచిది ఇది. బ్రెయిన్కి కంటికి అంతా బాగా బలాన్ని ఇస్తుంది ఇది.
కొంచెం టేస్ట్ చూస్తానండి, ఉప్పు తగ్గిందో ఎక్కువైందో అని. ఉప్పు చాలా తక్కువగా ఉందండి. పెప్పర్, మిరియాల పొడి సరిపోకపోతే లాస్ట్లో కూడా చల్లుకోవచ్చండి పైన మనం సూప్ తాగేటప్పుడు. తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుతానండి. ఇంతేనండి, రెడీ అయిపోయిందండి. ఇలా దీంట్లో మనం స్టవ్ ఆఫ్ చేసినాక బ్రెడ్ ముక్కలు వేయాలండి. కొంచెం షాలో ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలు వేస్తే బాగుంటాయి. ఆఫ్ చేస్తున్నా. ఇంతేనండి, సూప్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పిల్లలకి తాగిపించండి, చదువుకునే పిల్లలకి చాలా మంచిది ఇది. ఓకేనా? థ్యాంక్ యూ.